నేను నమ్ముకుని 15 సంవత్సరాలు అవుతుంది అన్నట్లు. ఆయన మరి నువ్వు మారు మనసు పొందేవా అని అడిగాడు. నేను మారు మనసు పొందుకుని 15 సంవత్సరాలు అవుతుందని చెప్పాను. నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కానీ మారు మనసు పొందుకోలేదు. బాప్తిసం అంటే పాస్టర్లు ఇస్తారు, మారు మనసు అంటే దేవుడు ఇవ్వాలి. నీకు దేవునితో మాట్లాడతాడా అని అడిగాడు. నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, నీతో మాట్లాడతాడా అని అడిగాను. నాతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు అని చెప్పాడు. ఏం పని చేస్తావన్నా? కూలి పని చేస్తానన్నాడు. కూలి పని చేస్తే వాడితో దేవుడు మాట్లాడటం ఏంటి అని మనసులో అనుకున్నాను. మా చర్చికి వస్తావా అని అడిగాడు. రానని చెప్పిన. ఎప్పుడైనా కలిస్తేనే అన్నాడు. కలి అని చెప్పిన. వెళ్ళిపోయాడు. పిల్లరా నేను మళ్ళీ చిన్న చర్చికి వెళ్తున్నాను కదా, పాస్టర్ గారితో చెప్పాను, మారు మనసు పొందుకోవాలంటే కదా దేవుడు మాట్లాడతాడంట కదా అని అడిగిన. లేదు అబద్ధ బోధకులు వస్తారు, ఇంటింటికి బైబిల్ తీసుకుని నువ్వు ఎవరి మాట నమ్మకం నువ్వు అని చెప్పాడు ఆ పాస్టర్ గారు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి, ఏంటి ప్రభువా, ఈయన చూస్తే అబద్ధ బోధకులు అంటున్నాడు, ఆయన చూస్తే దేవుడు మాట్లాడతాడు అంటున్నాడు, ఏంటి ప్రభువా అని అలాగ ప్రార్థన చేసుకుని ఉన్నాను. పిల్లరా ఉదయాన్నే మళ్ళీ మా ఇంటికి వచ్చాడు నాకు సువార్త చెప్పిన వ్యక్తి. ఆయన వచ్చి, అన్నయ్య మా ఇంటికాడ మా కాలనీలో ప్రార్థన జరిగితే వస్తావా అని అడిగాడు. రానని చెప్పిన. ఈలోగా నా భార్య వచ్చి, అరే నువ్వు పెచ్చోడవా మంచోడవా ముక్కు మొఖం తెలియదు అన్న, ప్రార్థనకు వెళుతున్నాడు, నడి వెళ్దాం అని చెప్పింది. నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె. నా కుమారుడు నేను నా భార్య ఆ ప్రార్థనకి వెళ్ళిన. ప్రార్థనకి వెళ్తే అక్కడ 5 ఉన్నారు, కూర్చుని ఉన్నారు. చిన్న పూరిళ్ళు. ఆ ఇంట్లో 5 ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా పిల్లరా ఈ ఓలీ హార్మీ ఫెలోషిప్ ఈ సహవాసం ద్వారాగా పిల్లరా అమలాపురాన్ని సేవ చేస్తున్న సేవకులు ఆ స్థలానికి వచ్చారు, కూర్చున్నారు. వచ్చి నేను కూడా వెళ్ళి కూర్చున్నా. మీ దేవుడు అని అడిగారు ఆయన. మాది అదరా, నేను చాలా చర్చిలో నెంబర్గా ఉన్నాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పాను. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో అని అడిగారు. నేను ఒక అరగంట చేస్తాను, మా భార్య ఒక అరగంట చేస్తుంది అని చెప్పాను. నేను ఒక రోజుకి 9 గంటలు ప్రార్థన చేస్తాను. ఒక రోజుకి వచ్చి, మరి నువ్వెన్ని గంటలు చేస్తావు అని అడిగారు. అయితే నువ్వు చేస్తున్న ప్రార్థన కాలంలోకి వెళ్తుంది కానీ చేయిలోకి వెళ్ళటం లేదు, అలా ఉంది. మరి నీకు అన్నీ తెలిసి అంటున్నావు కదా, యేసు ప్రభువుని మరి నమ్ముకున్నానని చెప్తున్నావు, మారు మనసు పొందుకో, దేవునితో మాట్లాడతాడు. మాట్లాడకపోతే బైబిలే నేను ముట్టుకోను, నాకు 1 కోటి రూపాయలు ఆస్తుంది, 1,50,000 రూపాయలు సంపాదిస్తాను, అన్నీ విడిచిపెట్టేయనన్నాడు. పిల్లరా ఆయన చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం ఇచ్చింది. ఇప్పుడు పాస్టర్లో మిద్దెలు కట్టుకుంటున్నారు, బళ్ళు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు.